ఒక్కొక్కరికి కాలం కలిసి రాకపోతే కర్ర పామై కరుస్తుందట. మనం చాలాసార్లు విన్న సామెత ఇది. టైం బాగోకపోతే ఎవరు ఏం చేయలేరు. అలాగని చెప్పి టైం మనకి అనుకూలంగా ఉన్నప్పుడు రెచ్చిపోయినా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన, మన్నెవడ పీకుతాడులే అని చెప్పి కాలు రెగరేసిన ఆ కాలం కాస్త కరిగిపోయిందంటే కష్టాలు తప్పవు. అలాంటి పరిస్థితే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కుయ్యో మొర్రోమంట కష్టాలలో బిక్కుబిక్కుమంటున్నారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని. ఆయన ఇంకా అరెస్ట్ కాకపోయినా అనారోగ్య సమస్యలు, వేరే టెన్షన్లతోటి ఆయన ఎప్పుడు ఎవరు ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఏం కేసులు మన మీద ఉన్నాయని చెప్పి టెన్షన్ పడిపోతున్నాడు. ఇక ఇప్పటికే కష్టాల్లో కూరుకుపోయిన మరొక వ్యక్తి వల్లభనేని వంశీ. వంశీకి ఇక అంతే. ఏంటి అంతే అంటే ఇక జైలుకే పరిమితం అయిపోతున్నాడు ఆయన. బెయిల్ వచ్చే పరిస్థితి లేదా, నెలలు గడిచిపోతున్నాయి, మనిషి క్షీణించిపోయాడు, అనారోగ్యంతో ఉన్నాడు. అసలు మొత్తం ఆ రూపురేఖలే మాడిపోయి ఎలాంటి వంశీ ఏంటి వంశీ ఒకసారి చూడండి. అసలు ఎవరైనా పోల్చుకోగలరా ఫోటోని? వంశీని చూస్తుంటే వల్లభనేని వంశీయా అన్నట్టుగా ఉన్నది. పూర్తిగా మనిషి లొంగిపోయాడు. అంటే జైలు జీవితం అలా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎంతకాలం గడిపిన విలాసవంతమైన జీవితం అంతా కూడా నీరుగారిపోయింది. జైలుకి పరిమితం అయిపోయిన పరిస్థితి. వల్లభనేని వంశీకి మరొక బిగ్ షాక్. ఇప్పుడు ఏదైనా మనకి దక్కుతుంది అనే ఆశ ఉన్నదనుకోండి, చాలా యాంగ్జైటీగా ఉంటుంటుంది. అది చేరువయ్యే కొలది మరింత ఆశపడుతుంటుంది. సో ఇదిగో అయిపోతుంది, రేపే మనకది కలిసి వస్తున్నది, లేకపోతే ఒక బిగ్ డీల్ అయింది, లేకపోతే ఒక మంచి పోస్ట్ వచ్చింది, లేకపోతే ఏదో మంచి శుభకార్యం జరుగుతుంది, కొద్ది సమయమే టైం ఉంది, లేకపోతే మనకి కలిసి వచ్చే అంశం ఏదన్నా వస్తుంది అంటే చాలా ఆశగా ఎదురు చూస్తుంటాం. అది వస్తే ఇంకా ఆనందానికి అవతలు ఉండవు. కానీ అది మనల్ని కాదని కాస్త పక్కకి జరిగిందనుకోండి, కుమిలిపోతుంటాం. ఇప్పుడు ఎందుకు ఈ అంశం మాట్లాడవస్తున్నదంటే, వల్లభనేని వంశీకి ఎప్పుడు బెయిల్ వస్తుంది, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, సోమవారం వస్తుందా, మంగళవారం వస్తుందా, బుధవారం వస్తుందా, గురువారం వస్తుందా, శనివారం ఆదివారం కోర్టులు లేకపోయినా మళ్ళీ సోమవారం వస్తుందిలే. మనిషి ఆశాజీవి కాబట్టి ఆ రకంగా ఆశపడతానే ఉంటాడు. ఎందుకంటే తాను బాగా లొంగిపోయాడు. నేను ముందే చెప్పాను కదా, మనిషి ఎక్కడ అసలు ఆ రూపురేఖలు లేవు, మొత్తం మారిపోయింది, షేప్ అంతా మారిపోయింది. సో ఆ నేపథ్యంలో ఏంటి, చాలా ఆశగా ఎదురు చూశారు బెయిల్ వస్తుందని. కోర్టు బెయిల్ ఇచ్చినట్టు ఇస్తున్నది, మళ్ళీ ఇంకో కేసు పడుతుంది. అందుకనే వల్లభనేని వంశీకి మరొక బిగ్ షాక్. కోర్టు బెయిల్ ఇచ్చిన జైల్లోనే వంశీ. అంటే కొంతమందికి అంటుంటాం, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబు అని. అలాంటి పరిస్థితే వంశీది. కోర్టు బెయిల్ ఇస్తే ఎవరైనా బయటకు వస్తారు, కానీ నేను జైల్లోనే ఉంటున్నాడు. అది ఒక వింత పరిస్థితి వల్లభనేని వంశీది. అంటే చేసిన తప్పులు, ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు, ఆ నోటి దురద వ్యాఖ్యలు ఈరోజు అతనికి శాపాలుగా మారి ఇలాంటి సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేయవలసి వస్తుంది అని చెప్పి ఆయనంటే గెట్టిన వాళ్ళు తెలుగుదేశం శ్రేణులు పెడుతున్న పోస్టులు. ఇక వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ను సవాల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం. ముందస్తు బెయిలు హైకోర్టు ఇచ్చినా దీన్ని ప్రభుత్వం సవాల్ చేస్తుంది. అంటే విడిచిపెట్టేదే లేదు, వదిలేదే లేదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఇదేంటంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇది మరింత కలవరాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏంట్రా బాబు వీళ్ళు ఎలా చేస్తున్నారు, సర్లే ఏదో జైల్లో పెట్టారు, బెయిల్ వచ్చేసింది, పోసానిలాగా ఏదో అయిపోయింది అంటే పశ్చాత్తాపడిన వాళ్ళకి కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నదేమో కూటమి అని అనిపించక తప్పట్లేదు. ఇక్కడ ఎందుకు ఈ అంశం అంటానంటే, పోసాని కృష్ణమూర్తి పశ్చాత్తాపడ్డాడు, నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇందులోకి రాను అని చెప్పి ఆయన అస్త్ర సన్యాసం చేసాడు రాజకీయాలకు సంబంధించి. సో ఆయనకు బెయిల్ ఉన్నది, బయట ఉన్నాడు. శ్రీరెడ్డి, నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, నన్ను క్షమించండి లోకేష్ గారు, నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు గారు, చాలా తప్పు చేశాను నేను, పొరపాటు జరిగిపోయిందని ఆవిడ ఓపెన్ అయింది.
ఇప్పుడు వచ్చి అరెస్ట్ అవ్వలేదు. కానీ వల్లభనేని వంశీ ఆ రకంగా నాది తప్పు, నాది పొరపాటు, నన్ను క్షమించండి అని చెప్పి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. అలాగే కొడాలి నాని, అలాగే రోజా, నెక్స్ట్ పేరు నాని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కావాలని నన్ను ఇలా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని కొంతగా అంటున్నారు. కానీ తగ్గటం లేదు వీళ్ళు ఎక్కడా సరే. ఎవరైతే తగ్గరో వాళ్ళని మొత్తం తలపొగరు తగ్గించే విధంగా చర్యలు ఉంటాయి అని చెప్పి వాళ్ళ వర్గీయుల్లో మాట్లాడుతున్న అంశం. ఇందులో భాగంగానే వంశీ కంటిన్యూ అవ్వడానికి ప్రభుత్వం సవాల్ చేస్తుందట. ఎలాగిస్తారు మీరు ముందస్తు బెయిల్ అని? ఎందుకు? అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు, దీనికి సంబంధించి మైనింగ్ కేసులో ఆయన ఉన్నాడు కాబట్టి దానికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. బెయిల్పై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. నీకు బెయిల్ ఇచ్చినా అది రానివ్వం. ఈ న్యాయస్థానం కాదు, ఇంకో న్యాయస్థానం, ఇంకోటి కాదు, ఇంకోటి, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళిపోతున్నది ప్రభుత్వం. సో అక్రమ మైనింగ్తో నష్టం కలిగించారన్న కేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్పై అభ్యంతరం. ఇక వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుతో వంశీకి కాస్త ఊరట వచ్చినా బెయిల్పై ఏపీ సర్కారు గుర్రుగా ఉండడం చూసి మళ్ళీ ఆ కుటుంబంలో అవనేయండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనేయండి, హైటెన్షన్ మొదలైంది. దీంతో వల్లభనేని వంశీకి మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించటం లేదు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిపోతున్నది, విడిచిపెట్టేదే లేదంటున్నది, తగ్గేదే లేదంటున్నది, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నది. పరిస్థితి ఎలా ఉంటుంది? కేసులు ఆటోమేటిక్గా గతంలో తప్పులు ఉంటాయి. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, ఎవరినైనా కష్టాల్లోకి నెట్టాలి అంటే ఎక్కడో ఏదో అంశంలో ఎవరో తప్పు చేస్తారండి. మానవ సహజం, తప్పు చేయడం అన్నది మానవ సహజం. ఇంకది మనం చెయ్యాలని చెయ్యం. అంటే కావాలని ఒక స్కెచ్ గీసి ఎవరినో మర్డర్ చేసి, ఎవరినో మానభంగాలు చేసి, ఎవరో దొంగతనాలు చేస్తే అది వేరే అంశం. మనం అనుకోకుండా కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం. అనుకోకుండా కూడా మన సరౌండింగ్స్ ఎవరన్నా తప్పులు చేస్తే అది మనకి చుట్టుకుంటుంది. సో ఇలాంటి పరిస్థితి ఎవరన్నా టార్గెట్ చేస్తే ఈ రోజుల్లో లోపల పెట్టించడం అన్నది పెద్ద కష్టం కాదు. అలా జరుగుతున్న అంశాలు కూడా. సో సుప్రీంకోర్టులో వీళ్ళు అప్పీల్ చేయనున్నారు. హైకోర్టు తీర్పుతో ఊరట వచ్చినా సరే వంశీ కష్టాలు తప్పట్లేదు. అయితే అక్రమ మైనింగ్కు పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ గతంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వంశీ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు, మిగతా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వంశీ, దీనికైతే బెయిల్ మంజూరు చేశారు. మిగతా కేసుల్లో అయితే వంశీ ఎదుర్కొంటున్నాడు. అయితే జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే అస్సలు కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే పోతే, ఏది చిత్రగుప్త చిట్టా అంటారు. ఇది కాబట్టి నువ్వు ఏమేమి తప్పులు చేసావు, ఏమేమి పాపాలు చేసావు అని మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, చాలా కథల్లో వింటుంటాం. చిత్రగుప్తుడు పని అదే అట. నాకు తెలిసి ఏంటంటే కూటమి ఇతను మొత్తం చరిత్ర అంతా కూడా ఆ చిట్టా అంతా రాసి తయారు చేసి ఉంచినట్టున్నది. అప్పుడే ఫ్రేమ్ చేస్తున్నారు కరెక్ట్గానే. ఇక అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అనుమతి. హాస్పిటల్లో వల్లభనేని వంశీ చికిత్స తీసుకుంటున్నారు అనారోగ్యంతో. మనిషిని చూస్తే అర్థమైపోద్ది కదండి ఎంత దారుణంగా ఉన్నారో. మనిషిని చూస్తే అర్థమైపోద్ది, అసలు బాగాలేదు ఆయన సిచ్యువేషన్ ఏంటి. సో ఇలాంటి పరిస్థితుల్లో వస్తుందన్న బెయిల్ కూడా రాలేదు. కాస్త ఆ జైలు జీవితం నుంచి స్వేచ్ఛా జీవితంలోకి వద్దామంటే వచ్చే దారులన్నీ కూడా మూసుకుపోతున్నాయి. ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా అక్కడ సిగ్నల్స్, డేంజర్ లైట్లు మోగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో. గతంలో మాట్లాడిన వాళ్ళకి, గతంలో తప్పులు చేసిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఈయన ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నారు. ఇలా ఉంటుంది మా ట్రీట్మెంట్ అని ఇండైరెక్ట్గా. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ జీవో జారీ చేశారు. ఇది ఆ గుండెల్లో రాయబడ్డట్టు అయింది. ఇక వంశీ విషయంలో సుప్రీమే ఆయన నిర్ణయమే, సుప్రీంకోర్టు నిర్ణయమే చాలా కీలకంగా మారనుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ప్రభుత్వ నిర్ణయం పెద్ద తలనొప్పిగా భావిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. ఏంట్రా బాబు ఏదో బెయిల్ వచ్చేస్తున్నదని ఇంతకాలం ఎదురు చూసాము, మళ్ళీ మొదటికి వచ్చింది ఏంటి సినిమా. ఇప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో ఉన్నప్పుడు క్లైమాక్స్ కానీ చూసేసామనుకోండి, అమ్మా ఇదిరా క్లైమాక్స్, ఇలా జరిగిందిరా, అలా జరిగిందిరా అనుకుంటాం. కానీ సినిమా క్లోజ్ అయ్యి ఇంకొక 5 నిమిషాల్లో కొద్ది సస్పెన్స్గా నడుచుకుంటే ఆ సస్పెన్స్ ముడి వీడే టైంలో మళ్ళీ మొదటికి వచ్చింది అనుకోండి, నీట్గా ఆడిపోతాం. ఏం అర్థం కాదు, ఏంట్రా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అంతసేపు ఉండాలా అని. అదే పరిస్థితి ఈరోజు వంశీకి. ఇక 2019 నుంచి 2024 వరకు గన్నవరంలో మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ నివేదిక. ఈ మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు.
ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులో పీటీ వారెంట్ అమలు చేస్తున్నారని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వంశీ. ఇది దీని మూలాలన్నీ కూడా. అయితే వెకేషన్ కోర్టులో వంశీకి హైకోర్టు బెయిల్. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వానికి నివేదిక. మట్టి అక్రమ తవ్వకాలలో ప్రభుత్వానికి 195 కోట్ల నష్టం జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తింపు. సుమారు 200 కోట్లు నష్టం వచ్చింది ప్రభుత్వానికని. మరి అది ఎవరి ఖజానాకు వెళ్ళింది? ఏ రకంగా జరిగింది ఇది? మరి దాని మీద ఏ రకంగా వీళ్ళు చాలా విచిత్రంగా ఉంటుంది వల్లభనేని వంశీ కేసులో సంబంధించి. ఎందుకంటే ఎన్నికల ముందు మనం చాలా కథనాలు విన్నాం. ఏంటి, భువనమ్మని ఏదో అన్నారు, భువనేశ్వరి గారిని. అంటే అలా భువనమ్మ అంటారు కాబట్టి నేను ఆ రకంగా ప్రస్తావించాను. నారా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీమతి, ఆవిడిని వల్లభనేని వంశీ అండ్ కో అసెంబ్లీ సాక్షిగా చాలా దారుణంగా, చాలా నీచంగా మాట్లాడిన సందర్భం. చంద్రబాబు నాయుడు గారు వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ అది ఎవరు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అసలు వంశీని అయితే ఆడుకుంటారు, బంతాట ఆడేస్తారు, ఇంకా శంకరగిరి మన్యాలు పట్టిస్తారు అని చెప్పి చాలా టాక్ వచ్చింది. ఇక్కడ చూస్తే వింతగా మైనింగ్ కేసులు అంటున్నారు, కిడ్నాప్ కేసులు అంటున్నారు. కానీ ఆవిడ అన్నది ఏమీ ఎక్కడ రావట్లేదు. అంటే వీళ్ళు ప్లాన్ ఈ రకంగా ఉంటుందా? చేతికి మట్టి అంటకుండా చేస్తున్న పనులు అని చెప్పి బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలు. ఆ విషయం అన్నది వీళ్ళు తేటలేదు. ఇప్పుడు ఎవరు దాని మీద మాట్లాడడానికి లేరు. కానీ దానికి మూలాలు అక్కడే ఉన్నాయన్నది చాలామంది మాట్లాడుకుంటున్న అంశం. ఇక సుప్రీంకోర్టులో వంశీకి ఊరట లభించిన ఆయన పలు కేసుల్లో బెయిల్ ఇంకా రావాల్సింది. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ప్రభుత్వం వెళ్ళింది, ఈయనకి ఏదో టైం బాగుందో, లేకపోతే ఈయన వైపు ఉందో, ఈయనకి అందులో ఏమీ సంబంధం లేదో అంటే బెయిల్ వచ్చినా అక్కడ కూడా ఓకే ఇవ్వండి అన్న ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడప్పుడే బయట ప్రపంచాన్ని చూసే పరిస్థితి లేదు అని చెప్పి జరుగుతున్న టాక్. ఇక సో వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. జైల్లో వంశీ బాగా బక్కచిక్కిపోయాడండి, చూడొచ్చు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడట. వంశీకి వెన్నెముక సమస్య ఉండడంతో రాత్రి సమయంలో పడుకోవడానికి కూడా నానా తంటాలు, నానా కష్టాలు పడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా వంశీని గుంటూరు జీజీహెచ్కు కూడా తరలించిన సందర్భాన్ని మనం చూసాం. కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, మనస్ఫూర్తిగా దగ్గలేకపోతున్నాడు. ఇంకంతే, ఇంకేముంటుంది. బాడీ మొత్తం అంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే డేంజర్ జోన్లో వంశీ ఉన్నారేమో, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అదన్నీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే విలాసవంతంగా అన్ని భోగాలతో ఒక గాజు బొమ్మలా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బయటపడ్డారనుకోండి, లేకపోతే ఒక్కసారిగా అది పగిలింది అనుకోండి, మొక్కలు అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక గాజు బొమ్మలా ప్రశాంతం. గాజు బొమ్మ మీన్స్ ఏంటంటే అంత అద్దాల మేడలో ఉన్నారని కాదు, అన్ని సౌకర్యాలతోటి సుఖమైన జీవితం, సుఖవంతమైన జీవితాన్ని గడిపే వల్లభనేని వంశీ గారు మరి జైల్లో కూర్చోవడానికి లేకుండా, పడుకోవడానికి లేకుండా నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఇక తిండి విషయం అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది, ఏది క్యారేజ్ వచ్చినా ఏమొచ్చినా ఏం తినబుద్ధి వేస్తుందండి. అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి జైల్లో. మనకి తెలియదు ఏముంది, చూస్తుంటాం కదా సినిమాల్లోని డైరెక్ట్గా చాలామంది వెళ్ళండి. అందుకని కర్మ ఎప్పుడు కూడా కాలిపోయేలా చూడకూడదు. మనం ఎవరికన్నా అన్యాయం చేసినా, మనకేదో ఉందని చెప్పి చెలరేగిపోయినా ఆ కర్మ మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కర్మ వెంటాడింది అంటే ఇలాగుంటుందా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే మరి వంశీకి బెయిలు నోవే అంటున్నారు. ఒకవేళ వచ్చినా సుప్రీంకోర్టులో ఇంకోటి రెడీగా ఉంది, ఇంకో బండి మొదలెట్టారట, స్టార్ట్ చేసేస్తారు. ఈ వెహికల్ వెళ్ళిందనుకోండి, పాస్ అయిందంటే ఇంకో వెహికల్ తీసుకొచ్చేస్తారట. సో వంశీకి కష్టాలు పగోడికి కూడా రాకూడదురా బాబు, ఇంక మనం తప్పు అంటే తప్పు చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా, ఒక లెసన్గా తీసుకోవాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి వంశీ పరిస్థితి, ఆయన ఆరోగ్యంగానే ఉండాలి. ఎవరు ఏదో దారుణాలు జరిగిపోవాలో, అన్యాయం జరిగిపోవాలని ఎవరు కోరుకోరు. చేసిన తప్పులు తెలుసుకుని క్షమించమని వేడుకుంటే ఉత్తమంగా ఉంటుందని. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, వంగవీటి
రంగా గారు అబ్బాయి రాధా గారికి చాలా ఆప్తమిత్రుడు వంశీ. ఆయన కూడా చెప్పడానికి ట్రై చేశారట. కానీ ఏమని చెప్తారండి? ఇప్పుడు ఏదో తెలియక ఏదైనా పొరపాటు జరిగింది, ఏదో జరిగిపోయింది అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఎవరన్నా అంటారు, తెలియక ఏదో చేశారు సార్ వదిలేయనంటే అవతలప్పుడు కూడా సర్లేరా ఏదో చేశారని. కానీ ఇది తెలిసి చేసింది కదా, అతి నీచంగా మాట్లాడిన మాటలు కదా. ఇంకా రాధా గారు చెప్తే ఏంటి, ఇంకోటి చెప్తే ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఈయన ఇండైరెక్ట్గా వాళ్ళకి కబుర్లు కూడా పంపిస్తున్నాడట చంద్రబాబు, లోకేష్ గారికి ముఖ్యంగా. లోకేష్ గారికి తప్పు అయిపోయింది, నేను జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఈ జోలికి రాను, రాజకీయ సన్యాసం కూడా చేసేస్తాను కావాల్సిందే అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం ఆయన చేస్తాడు చేయడు, ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు. ఆ విషయాలలో డెప్త్గా నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు పూర్తి సమాచారం కూడా లేదు వాస్తవంగా. కానీ అవుతున్న ట్రోల్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను వదిలేయండి, నా జీవితం ఏదో నేను బతుకుతాను, మళ్ళీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఎవ్వరి కోసం నేను మాట్లాడను, అవసరమైతే నేను అక్కడ ఉంటాను, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా నా ఫ్యామిలీతో గడపాలని నేను గడుపుతాను, క్షమించండి తప్పు అయిపోయింది అని చెప్పి పశ్చాత్తాప పడుతున్నట్లుగా వస్తున్న వార్తలు. మరి పశ్చాత్తాప పడుతున్నాడు లేదో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. అలాగే రాధా గారు కూడా ఆ రకంగానే కాస్త చూడండి, చాలా దారుణమే మాట్లాడాడు, నేను కాదని అంటలేదు, కానీ ఇది అతని పరిస్థితి, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయన కోసం పాపం నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తున్నారు, ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని నెలలు అయిపోయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశాడట. మరి రాధా మాటలు విని వాళ్ళు ఏమన్నా ఈయన ఆయనకి చెప్తే, ఒకవేళ ఈయన వీళ్ళకి చెప్తే, ఇవన్నీ కూడా అటా మాటలే వస్తున్న వార్తల నేపథ్యంలోనే. అదే కానీ జరిగి కనికరిస్తే మళ్ళీ సుప్రీంకోర్టులకు వాటికి వెళ్లకుండా ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన అన్నట్టుగా పశ్చాత్తాపంతో ఆయన చేసిన తప్పులన్నీ కూడా తెలుసుకుండి వెళ్ళి క్షమాపణలు కోరి ప్రశాంతంగా ఆయన జీవితం బతికితే ఎవరికీ నష్టం లేదు. ఇది ఆదర్శంగా తీసుకుని ఇంకొకరు ఈ జోలికి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది. అది లేదు, మేము ఇలాగే ఉంటాం, ఈ రకంగానే మాట్లాడతాం, ఎవరికైనా నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడైనా నన్ను పీకుతాడు, ఎంతకాలం ఉంటే అంత ఉంచుకోండి, ఇదిగో రండి నేను ఇక్కడే ఉన్నాను, బెజవాడ నడిబొడ్డులో ఉన్నాను, లేకపోతే బందర్ రోడ్లో ఉన్నాను, బెంజ్ సర్కిల్లో ఉన్నాను, ఎవడొస్తాడో వచ్చి నన్ను అరెస్ట్ చెయ్యండి అని చెప్పి డైలాగులు కానీ కొడితే ఎక్కడో దగ్గర ఎత్తేస్తారు. ఆ పరిస్థితి వద్దు. ఎందుకు పంతాలు, ఎందుకు పౌరుషాలు, ఎందుకు ఒకరిని అండం, ఎందుకు మనం వెళ్ళి లోపల కూర్చోవడం ఎందుకు? ఇది కదా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంటుంది? మనం ఇబ్బందులు పడాలి, మనం రోగాలు కొని తెచ్చుకోవాలి, కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయాలి. ఆ పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ఇదొక గుణపాఠంగా తీసుకోవాలని. మరి ఆయన పశ్చాత్తాపాన్ని వీళ్ళు ఎలా పట్టించుకుంటారన్నది చూడాల్సిన అవసరం ఉంది.